ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మాటల్లో కాదు చేతల్లో సంక్షేమం చూపించేది కూటమి ప్రభుత్వం. అంగన్వాడీ ఆశా విఓఏ మధ్యాహ్న భోజనం ఆర్పీలు ప్రభుత్వ పాఠశాల శానిటేషన్ వర్కర్లు తదితర స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. పిఠాపురం పట్టణ జగ్గయ్య చెరువులో అనేకమైన సమస్యలు ఉన్నాయంటూ స్థానిక పాడా కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శివరాం అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అర్జీదారులు పూర్తి సంతృప్తి లక్ష్యంగా అధికారులు పనిచేయాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నిలకడగా గోదావరి ఉధృతి. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మాటల్లో కాదు చేతల్లో సంక్షేమం చూపించేది కూటమి ప్రభుత్వం. పేద ప్రజలకు తక్కువ ధరకే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు. కొత్తపేట మండలం కొత్తపేట రైతు బజార్లో రాష్ట్ర ప్రభుత్వం రైసు మిల్లర్ల సహకారంతో తక్కువ ధరకే సన్నబియ్యం పేద ప్రజలకు అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షాన నిలబడి పేదల కోసం పాటుపడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, త్వరలోనే ధరల స్థిరీకరణ నిధి నుండి మీ మాటల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారని, పేద ప్రజలకు నిత్యావసరాల ధరలు చాలా ప్రభావం చూపుతాయని, పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపడుతోందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి రైస్ మిల్లర్స్ అందరూ కూడా సహకరించి మొదటి రకం బియ్యానికి 10 రూపాయలు, రా రైస్ కి 8 రూపాయల ధర తగ్గించి అందజేస్తున్నారని, ప్రభుత్వానికి సహకరిస్తున్న రైస్ మిల్లర్స్ కు ఎమ్మెల్యే బండారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అధ్యక్షులు, సభ్యులు, ఆర్డీఓ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చూడండి బ్యాగ్ రూపాయలు అంటే 10 రూపాయలు మిగులుతుంది మీకు. మంచి బియ్యం అమ్మా, మంచి బియ్యం, సూపర్ ఫైన్ క్వాలిటీ. అది తిరిగి అమ్మలాగా సూపర్ ఫైన్ క్వాలిటీ అమ్మా. రోజువారీగా ధరలు నిర్ణయించడం, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఏ విధంగా ఇది అదుపు చేయాలో అదుపు చేయడం, ఆ వస్తువులు సప్లై జరిగేలా చూడటం, డిమాండ్ అండ్ సప్లై మధ్య ఇబ్బంది లేకుండా రైతు బజార్లో నడపడం చాలా గొప్ప విషయం. ఈ జిల్లాలో 3 రైతు బజార్లు ఉంటే 2 మన దగ్గర ఉన్నాయి, నడుస్తున్నాయి. ఒకటి కొత్తపేట, 2 రావులపాలెం, 3 అమలాపురం. ఇంకా రైతు బజార్ పెట్టాలన్నా రావులపాలెం కూడా పెద్ద రైతు బజార్ అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మార్కెట్ యార్డ్లో ఒక స్థలాలు తీసుకుని పెద్ద రైతు బజార్ కట్టి అరటి మార్కెట్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అలాగే కూరగాయల మార్కెట్ కూడా మనమే కాదు అవసరం ఇతర జిల్లాలను కూడా వచ్చి ఇక్కడ పట్టుకెళ్లే విధంగా రైతు బజార్ కట్టాలని కూడా ప్లాన్ చేస్తా ఉన్నాను. రావులపాలెం మార్కెట్ సైట్ లో స్థలాన్ని తీసుకుని రైతు బజార్కి ఇమ్మని అడుగుతున్నాం. చైర్మన్ గారు, మార్కెటింగ్ చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మళ్ళీ మంగాదేవ్ గారు, అదే బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గారు రెడ్డి అనంత్ కుమార్ గారు కూడా వచ్చారు. వీళ్ళందరూ యొక్క సహాయ సంఘంలో మనకి బీజేపీ నాయకులు మానవ సత్యానందం గారు, జనసేన నాయకులు చంటి గారు, మండపాటి అధ్యక్షులు కన్సీలర్స్ అధ్యక్షులు బాబారావు గారు, వారి సభ్యులు, ఇంకా ఆర్టీఓ గారు, కుమార్ గారు, మన పెద్దలందరికీ ధన్యవాదాలు. అంగన్వాడీ ఆశా విఓఏ మధ్యాహ్న భోజనం ఆర్పీలు ప్రభుత్వ పాఠశాల శానిటేషన్ వర్కర్స్ తదితర స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేయాలని
కలెక్టరేట్ వద్ద సోమవారం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ధర్నా నిర్వహించారు. స్కీమ్ వర్కర్లందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తల్లికి వందనం స్కీమ్ వర్కర్లకు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ కక్ష సాధింపులకు స్కీమ్ వర్కర్లు బలి పశువులుగా మారుతున్నారని, స్కీమ్ వర్కర్లపై తక్షణమే రాజకీయ వేధింపులు, ఆక్రమం తొలగింపులు ఆపాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి డిమాండ్ చేశారు. కృష్ణవేణి, నా పేరు కృష్ణవేణి. నేను ఈ జిల్లా శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ని. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక స్కీములను అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, డ్వాక్రా యానిమేటర్స్, అలాగే స్కూల్ శానిటేషన్ వర్కర్లుగా అనేక మంది ఈ జిల్లాలో సుమారు 7,000 మంది పనిచేస్తూ ఉన్నారు. దీనిలో వాళ్ళ కుటుంబ సభ్యులకి అంటే 10,000 రూపాయల వేతనం ఉందని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన వాహన మిత్ర కానీ, విడో పెన్షన్ కానీ, లేదా ఇళ్ల స్థలాలు కానీ, రేషన్ కార్డులు కానీ, అలాగే వాహన భృతి కానీ ఇలాంటి ఏమి కూడా సంక్షేమ పథకాలు ఈ 7,000 మందికి అంటే కొంతమందికి వస్తున్నా కూడా అనేక మందికి ఇప్పటికి కూడా రావడం లేదు. కాబట్టి ఇవాళ కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్లు ఇచ్చాం. తక్షణమే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మరి ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది మేము వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, ఆశాలకు అమలు చేస్తున్నాం అని చెప్పి. కానీ ఇంతమంది కార్మికులు వాళ్ళ కుటుంబాలకి ఎటువంటి సంక్షేమ పథకాలు రావట్లేదు. కాబట్టి వాళ్ళ గ్రీవెన్స్లలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలి. పరిష్కారం కాకపోతే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువులో అనేకమైన సమస్యలు ఉన్నాయంటూ స్థానిక పాడా కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శివరాం ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్పివి రాజేశ్వరరావుకు స్థానిక జనసేన పార్టీ నాయకులు బాలిపల్లి రాంబాబు పాడపిడికి వినతి పత్రం అందజేసి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా రాంబాబు మీడియాతో మాట్లాడుతూ జగ్గయ్య చెరువులో కాకినాడ మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు మా దగ్గర ఎల్పిసి పట్టాలు ఉన్నాయని స్థానికులను భయభ్రాంతులకు గురిచేసి బెదిరిస్తున్నారని తెలిపారు. వాళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగ్గయ్య చెరువులో 12 పార్కులు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయాలని, కరెంటు స్తంభాలకు లైట్లు లేకపోవడంతో వీధుల్లో కుక్కల భయం ఎక్కువగా ఉంటుందన్నారు. స్థానికంగా ఉన్న అంగన్వాడీ సెంటర్లు అద్దె ఇంటిలలో నిర్వహిస్తున్నారని, వాటికి సొంత భవనాలు నిర్మించాలని, రోడ్లు ఏర్పాటు చేయాలని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గాది వెంకటేశ్వరరావు, పోలిశెట్టి చంద్రశేఖర్, సూరంపూడి బాబు, గౌతు రాజా, బండి రవి తదితరులు పాల్గొన్నారు. 22 వార్డుకి సంబంధించిన సమస్యలపై మరి వార్డు ఇన్ఛార్జీలు, కుటుంబ సభ్యులు, అలాగే వార్డు పెద్దలందరూ కూడా వచ్చి ఇలా పడా ఆఫీస్లో సమస్యల మీద ఈరోజు చేయడం జరిగింది. మెయిన్ సమస్యలు ఏంటంటే గత ప్రభుత్వంలో 700 పట్టాలు క్యాన్సిల్ చేసి ఇల్లు కూలగొడుతుంటే అప్పుడున్న స్థానిక నాయకులు, స్థానిక పట్టాదారులు అడ్డుకోవడం జరిగింది. అప్పుడు ఉన్న ఆర్డీఓ గారు ఏవి కూలగొట్టొద్దు, ఎవరైతే పాతవి ఉన్నాయో వాళ్ళకి వదిలేమని చెప్పడం జరిగింది. మరి రీసెంట్గా మళ్ళీ కొంతమంది వ్యక్తులు, ఇక్కడ స్థానికేతరులు కాదు, ఎక్కడో కాకినాడ నుంచి అక్కడి నుంచి వచ్చి ఎల్పిసిలు అనే పట్టాలు పట్టుకొచ్చి దౌర్జన్యంగా పిఠాపురం జగ్గయ్య చెరువులో ఉన్న స్థలాల్లోకి ఫెన్సింగ్లు వేసి భయభ్రాంతులు చేస్తున్నారు కొంతమంది రౌడీలు తీసుకొచ్చి. మరి వెంటనే అలాగే కొన్ని జెండాలు కూడా కడతం జరుగుతుంది అక్కడ, జైపీఎం జెండాలని అవి కూడా తప్పు. పిఠాపురంలో ఎప్పుడు కూడా అలాంటిది కులమత భేదాలు ఏమి ఉండవు. ఇక్కడ అందరూ సమానంగానే తిరుగుతాం. కొంతమంది కావాలని చేస్తున్నారు ఇలాంటి పనులు. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి పడా పీడీ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి ఈరోజు చేయడం జరిగింది. అలాగే అభివృద్ధి విషయంలో జగ్గయ్య చెరువులో సుమారు 12 పార్కులు దాకా ఉన్నాయి. ఇప్పుడు సుమారు జగ్గయ్య చెరువు ఏర్పడి 30 సంవత్సరాలు అవుతున్నా సరే ఒక్క పార్కు కూడా డెవలప్ అవ్వలేదు. కనీసం 2-3 పార్కులు డెవలప్ చేస్తే సుమారు అక్కడ 15,000 నుంచి 20,000 మంది వరకు జనాభా ఉండటం జరిగింది జగ్గయ్య చెరువు కాలనీలో. పిఠాపురం పట్టణంలో అతిపెద్ద కాలనీ జగ్గయ్య చెరువు. మరి అభివృద్ధి జరగాలి కాబట్టి పార్కులు ఏమైనా డెవలప్ చేయమని కూడా ఒక ఈరోజు చేయడం జరిగింది. అలాగే సుమారు 90 కొత్త స్తంభాలు వేయించాం. మున్సిపాలిటీ వారు 50 స్తంభాలు, సొంతంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు
కొన్ని స్తంభాలు, అలాగే 90 స్తంభాలు ఉన్నాయి. 90 స్తంభాలకి కూడా ఈ 7 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో స్తంభానికి ఒక లైట్ వేయలేదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఆయన స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు కూడా. మరి ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదో కానీ మేము ఎప్పుడు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా నిధులు కొరత అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న కమిషనర్ కానీ ముందు కమిషనర్ అందరూ కూడా అదే చెప్తున్నారు. మరి ఎన్నో కోట్ల నిధులు ఇస్తున్నామని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది ప్రజలకి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ కొత్త లైట్లు వేయటం లేదు. దాని మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పాం. అలాగే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఉన్న చెరువుకి ఆ పాత స్తంభాలు ఇంకా చాలా ఉన్నాయి, థర్డ్ వైర్ లేదు. ఇప్పుడు ఈది లైట్లు వేసారంటే కనీసం 24 గంటలు అలా వెలుగుతూనే ఉంటాయి లైట్లు. అలా వెలుగుతూ ఉండడం వల్ల చాలా లైట్లు పోతున్నాయి తొందరగా. మేము లైట్లు వేయమంటాం, లైట్లు పోవడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే థర్డ్ వైర్ కూడా వేయమని చెప్పేసి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇంకో సమస్య ఏంటంటే మా జగ్గయ్య చెరువులో 3 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. 3 అంగన్వాడీ సెంటర్లు కూడా అద్దె బిల్డింగ్లో ఉన్నాయి. ఏంటంటే జగ్గయ్య చెరువు 130 ఎకరాలు, ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్డీఓ మన ఎండిఓ కార్యాలయం ఉంది, గోడౌన్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అలాగే ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ ఉంది, గర్ల్స్ స్కూల్ ఉంది, ఇరిగేషన్ ఆఫీసులు ఉన్నాయి, ఎన్నో ఆఫీసులు ఉన్నాయి. కానీ ప్రజలకు ఉపయోగపడే అంగన్వాడీ కేంద్రాలకు మటుకి కనీసం సొంత బిల్డింగ్ ఒకటి కూడా లేదు. అందుకని 3 అంగన్వాడీ కేంద్రాలకి కూడా బోల్ సైకిల్ ఉన్నాయి జగ్గయ్య చెరువులో. కనీసం 3 అంగన్వాడీ బిల్డింగ్లకు కూడా నిధులు మంజూరు చేసి బిల్డింగ్లు కూడా కట్టించమని కోరటం జరుగుతుంది. అలాగే సుమారు 50 రోడ్లు దాకా కనీసం గ్రావెల్ కూడా వేయని రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వేసిన రోడ్డుకే సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. అది కూడా కాకుండా ఏదైతే అసలు రోడ్లు లేవో వాళ్ళకి కనీసం మెటల్ రోడ్డు కానీ గ్రావెల్ రోడ్డు కానీ వేస్తే వాళ్ళు వచ్చేది వానాకాలం, చిన్నపిల్లలు ప్రైవేట్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి వస్తుంటారు. అది సమ్ ఏరియా కాబట్టి చుట్టేపులో పొలాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా పాములు బెడద ఎక్కువ ఉంది. అలాగే ఈ ఈది లైట్ లేక కుక్కల బెడద కూడా నైట్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి జగ్గయ్య చెరువుకి ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అలాగే పైమన్ కమిటీ సభ్యుల్ని కోరటం జరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో కోనసీమ జిల్లాలలో పలు మండలంలో లంక గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు చేరుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సుమారు 16 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. దీంతో 3వ ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చింది. ముమ్మడివరం మండలం గురుజాపూలంక వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద ఉధృతి కారణంగా లంక ప్రాంతాలు కోతకు గురవుతుండగా పంట పొలాలు, భూములు నదిలో కలుస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని పలువురు గ్రామస్తులు తమ కుటుంబ సభ్యులు, పశువులతో కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరోవైపు అధికారుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. గోదావరి తీర ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అర్జీదారుల పూర్తి సంతృప్తి లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించి పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రోడ్ల ఆక్రమణలు వంటి సమస్యలకు సంయుక్తంగా శాశ్వత పరిష్కారం చూపాలని, అర్జీదారుల పూర్తి సంతృప్తి ధ్యేయంగా పనిచేసి కాకినాడ జిల్లాను ఆదర్శంగా నిలపాలని అధికారులకు పిలుపునిచ్చారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం. నిలకడగా గోదావరి ఉధృతి ఊపిరి పీల్చుకున్న లంక గ్రామాల ప్రజలు. పి గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అనేక లంక గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వే మునిగిపోవడంతో అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్నం లంక గ్రామాలకు వెళ్లే వారికి దారి మళ్లించారు. కనకాయ లంక కాజ్వే మునిగిపోవడంతో అధికారులు పడవలు ఏర్పాటు చేశారు. నివాసితులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ మొత్తం 47 ఫిర్యాదులను స్వీకరించారు. భూ తగాదాలు, కుటుంబ కలహాలు, ఇతర సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ ప్రతి ఫిర్యాదుపై 7 రోజుల్లో విచారణ పూర్తి చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు.